ఇదొక యంగ్‌స్టర్ క్వెషన్. ఇది కూడా వాళ్ళ నుంచి తీసుకున్నది. ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకోండి. కొన్ని మంత్స్ నుంచో, కొన్ని ఇయర్స్ నుంచో ఆ పర్సన్ గురించి తెలుసుకొని చేసుకోవడానికి ముందుకెళ్తారు. అదే అరేంజ్డ్ మ్యారేజెస్‌లో ఎలా ఉంటది? ఎక్కడో ఒక సంబంధం ఉందనుకుంటారు. ఆ అబ్బాయి గురించి ఎవరో 4 మాటలు చెప్తారు. వీళ్ళు ఆ పిల్లకెళ్ళి 4 మాటలు చెప్తారు. ఇలా చేసేస్తా ఉంటారు. అంత అండర్‌స్టాండింగ్ ఉండి, అన్ని సంవత్సరాలు కలిసుండి, ఒకళ్ళ గురించి ఒకళ్ళు తెలుసుకొని చేసుకున్న లవ్ మ్యారేజెసే ఫెయిల్ అవుతున్న రోజుల్లో, అరేంజ్డ్ మ్యారేజెస్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయని ఈ పేరెంట్స్ సంబంధాలు తీసుకొచ్చి ఫోర్స్ చేస్తారు అని ఆళ్ళడిగారు. నన్ను తిట్టుకోవద్దు. అది. అది ఎవరి ఒపీనియన్ ఆళ్ళకుంటుంది గానీ రూపా, నా ఒపీనియన్ చెప్తాను హ్మ్. నీకు. పర్సనల్‌గా ఆలోచించేటప్పుడు నా లైఫ్ గురించి, నా పిల్లల గురించి గాని అట్లా ఆలోచించేటప్పుడు ఇండివిజువల్‌ని బట్టి లైక్ నా క్యారెక్టర్‌ని బట్టి, నీ క్యారెక్టర్‌ని బట్టి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా అసెస్ చేసుకునేటప్పుడు, ఈళ్ళకి లవ్ మ్యారేజ్ అయితే బెటర్, వీళ్ళకి అరేంజ్డ్ మ్యారేజ్ అయితే బెటర్ అని జనరలైజ్ చేసుకొని మనం అనుకుంటా ఉంటాం. లవ్ మ్యారేజ్ అనేది ఎతుక్కుని తెచ్చుకొని చేసుకునేది కాదు. అరేంజ్డ్ మ్యారేజ్‌లో లైక్ వి ఐడెంటిఫై ఎ పర్సన్ అండ్ గెట్ దెమ్ మ్యారీడ్. ఎందుకు ఇట్లా చెప్పానంటే లవ్ మ్యారేజ్‌లో మోస్ట్‌లీ ఏమవుతుందంటే ఒకళ్ళనొకళ్ళు లైక్ లైఫ్ స్టైల్ దగ్గర నుంచి చిన్న చిన్నగా ఒక బేసిక్ అక్వైంటెన్స్‌తో స్టార్ట్ అయిన రిలేషన్‌షిప్పు లవ్ చేసుకునే వరకు ఎళ్లి ప్రపోజ్ చేసుకునే వరకు ఎందుకెళ్తుందంటే, ఒక మనిషిని పరిచయం అయిన తర్వాత వాళ్ళని అర్థం చేసుకుంటా, ఈ మనిషి నాకు తోడుగా ఉంటే బాగుండు అనుకున్న ఒక టైంలో యూ ప్రపోజ్ ద అదర్ పర్సన్. అవును. ఇన్ఫాక్చుయేషన్ పక్కన పెట్టేస్తే, నేను మాట్లాడేది సీరియస్‌గా ఒక మనిషిని లైఫ్ పార్ట్నర్ చేసుకోవాలనుకునే సిట్యుయేషన్ గురించి మాట్లాడుతున్నా. సో ఇక్కడేంటంటే ఒక ఎక్స్‌పెక్టేషన్‌తో ఒక రిలేషన్‌షిప్ మొదలయ్యి, ఆ మనిషిలో తప్పొప్పులు అర్థం చేసుకుంటా, బిల్డ్ చేసుకుంటా, ఫార్మ్ చేసుకొని పెళ్లి చేసుకుంటారు. ఆ! పెళ్లి అయిన తర్వాత, పెళ్ళికి ముందున్నట్టే లైఫ్ ఎవరిది ఉండదు. అది అరేంజ్డ్ అయినా, లవ్ మ్యారేజ్ అయినా ఏదైనా సరే పెళ్లి అయిన తర్వాత యూ గెట్ ఇంటూ రెస్పాన్సిబిలిటీస్. రిలేషన్‌షిప్స్ మారుతా ఉంటాయి. దేర్ ఈజ్ సో మచ్ ఇన్‌సైడ్ ఎ మ్యారేజ్. ఈ లవ్ యాంగిల్‌లో తిరిగిన టైం కన్నా, ఆ మ్యారేజ్ అనే ఒక ఇన్‌స్టిట్యూషన్‌లోకి వెళ్ళిపోయిన తర్వాత చాలా చేంజెస్ వస్తూ ఉంటాయి. ఫినాన్షియల్ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతాయి, లైక్ బాధ్యతలు పెరుగుతాయి. మనం కూడా లైఫ్‌లో పెరిగిన కొద్దీ మన వృత్తిలో కానీ, మన ప్రొఫెషన్‌లో కానీ మనలో ఒక చేంజ్ వస్తూ ఉంటుంది, గ్రోత్ ఉంటుంది, ఫాల్స్ ఉంటాయి. సో అప్పుడు ఎవరి డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు మనది అనుకుని ఖర్చు పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఇన్ని పారామీటర్స్ ఉన్నప్పుడు ఇష్యూస్ వస్తాయి. దాన్ని సార్ట్అవుట్ చేసుకోగలిగే వాళ్ళు సార్ట్అవుట్ చేసుకుంటారు, లేనాళ్ళు దే జస్ట్ వాక్అవుట్ ఆఫ్ ద రిలేషన్షిప్. సో ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్కి వచ్చేసరికి ఒకరికొకరు తెలియకుండా బేసిక్స్ ఏదో నీకు ఏ రంగు ఇష్టం, నీకు ఏ ఫుడ్ ఇష్టం, నువ్వేం చేయాలనుకుంటున్నావు, నువ్వు ఎక్కడ ఉండాలనుకుంటున్నావు, ఇట్లాంటివి మాట్లాడుకుంటారే తప్ప ఒక మనిషి క్యారెక్టర్ కంప్లీట్గా అర్థం చేసుకుని వెళ్ళే టైం మనం ఇవ్వం. పెళ్ళి ఈ ఫ్యామిలీస్ చూసుకుంటాం, పిల్లలిద్దరు చదువులు చూసుకుంటాం, లుక్స్ చూసుకుంటాం, ఫినాన్సెస్ చూసుకుంటాం, 10 మంది ఇన్వాల్వ్ అవుతాం. దీనిలో ఇన్వాల్వ్ అయ్యి ఇది బాగుంది అనుకుని చేసినప్పుడు ఇదేంటంటే కొత్తగా యూ లెర్న్ థింగ్స్. ఆ రిలేషన్షిప్లో ఒక్కొక్కటి అర్థం చేసుకుంటా ముందుకెళ్ళేటప్పుడు చాలా ఛాలెంజెస్ లవ్ మ్యారేజ్లో ఏమున్నాయి ఇక్కడ అవే ఉంటాయి. కాకపోతే అక్కడ ఎక్స్పెక్టేషన్తో రిలేషన్షిప్లోకి వస్తాం, ఇక్కడ జీరో ఎక్స్పెక్టేషన్తో వస్తాం. సో ప్రాసెస్లో డిఫరెన్స్ ఉందే కానీ ఎండ్ ఆఫ్ ద డే ఏంటి, నీకు అక్కడ పెళ్ళైన తర్వాత వైఫ్ హస్బెండ్ వాళ్ళిద్దరు మెంటాలిటీ కలవాలి. పెళ్ళికి ముందు ఉన్న రిలేషన్షిప్ పెళ్ళి తర్వాత ఉండదు. సో ఆ రెస్పాన్సిబిలిటీస్కి వెళ్ళేటప్పుడు అదైనా ఇదైనా ఏదైనా సిస్టమ్ ఒకటే. సో గొడవలు కూడా వస్తూ ఉంటాయి కదా. సో కంపేర్ చేయలేము రూపా. లవ్ మ్యారేజ్లో ఇలా ఉంటుంది, అరేంజ్డ్ మ్యారేజ్లో ఇలా ఉంటుంది, అదంతా చాలా ఫూలిష్నెస్. మన విధానంలో మార్పులు వచ్చిన తర్వాత అది అరేంజ్డ్ మ్యారేజ్ అయినా లవ్ మ్యారేజ్ అయినా డెస్టినీ అనేది సమ్టైమ్స్ వి రైట్, సమ్టైమ్స్ ఇట్స్ హౌ యూ డిసైడ్. కొందరు ఒక రిలేషన్షిప్లో చాయిస్ లేక ఉంటారు, కొందరు ఒక రిలేషన్షిప్లో ఒక రీజన్ కోసం ఉంటారు. అంతే నేను చెప్పగలను. ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ ఓన్లీ దిస్ థింగ్. అది ఒకసారి పెళ్ళి అయిన తర్వాత you want to stay in that relationship, you work out on it. You don't want to stay in that relationship, you have reasons to walk out of it. అంతే. అది ఏ మ్యారేజ్ అయినా, అది ఏదైనా అంతే. వైఫ్ హస్బెండ్ పెళ్ళైన తర్వాత అది ఏ సిస్టంలో లోపలికి వచ్చారో మనకు అనవసరం. ఏ గుళ్ళో పెళ్లి చేసుకున్నారు, ఏ మండపంలో చేసుకున్నారు, డజంట్ మ్యాటర్. పెళ్ళిళ్ళలోకి వచ్చిన తర్వాత సిస్టమ్ వర్క్స్ ద సేమ్ వే. చాలా మెత్తగా
బాగా చెల్లుమనేలా పిక్చర్ క్లారిటీగా చెప్పారు. బట్ డూ యూ యాక్సెప్ట్ వాట్ ఈస్ డెఫినెట్లీ యాక్సెప్ట్. కానీ ఈ ఆన్సర్ నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఏదో ఒకటి సపోర్ట్ చేస్తారని అయితే అనుకున్నా. ఏదైనా కానీ ఒకటే రూప, as బాధ్యతలు usual రెస్పాన్సిబిలిటీస్ ఏవి మారో. పెళ్ళికి ముందు మనం ఒకటి ఊహించుకుని లోపలికి వెళ్ళేది. ఇప్పుడు అరేంజ్డ్ మ్యారేజ్లో కూడా ఒక ఆడపిల్ల కానీ మగపిల్లాడు కానీ లైఫ్ ఇలా ఉంటుంది అనుకునే వస్తారు. కాకపోతే ఏంటంటే అవతల మనిషి గురించి లోపలికి వచ్చిన తర్వాత ద లర్న్. అది ఎన్నాళ్ళు పడుతుంది, కపుల్ ఆఫ్ మంత్స్, కపుల్ ఆఫ్ ఇయర్స్లో సిస్టమ్ ఇస్ ద సేమ్ కదా రూప, అంతే. సో అరేంజ్డ్ మ్యారేజా లవ్ మ్యారేజా డిబేట్ చేసే మీ ఫ్రెండ్స్కి, యంగ్స్టర్స్కి, ఇంకా మ్యారేజ్ కాని వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. నవీన కాలం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకేమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా డిస్కస్ చేద్దాం. నమస్తే. ఝన్ 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 తెలుగు వన్ రమ్మ